హలో ఆల్! ఇవాళైతే మేము 'కుబేర' మూవీకైతే వెళ్తున్నామనమాట. అన్నయ్య వాళ్ళం మేమందరం కలిసి. ఇప్పటికే లేట్ అయితుందంటే నేనైతే మధ్యలో మా బాబు చెప్పులేసుకున్నానని గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళి చెప్పులైతే మార్చుకున్నాను. ఇంకా టైంకి వెళ్తామా లేదా అనేసి ఒక టెన్షన్ పడుతున్నాడు మా వారైతే. ఇంక నేనైతే టైటిల్ అయితే వీడియో తీసుకోవాలనేసి త్వరగా వెళ్ళు అని చెప్తున్నాననమాట. కానీ మినిమమ్ ఒక 10 మినిట్స్ అన్నా పట్టిద్ది మా ఇంటి దగ్గర నుంచి థియేటర్‌కి. కానీ 5 మినిట్స్‌లో తీసుకుపోయి అక్కడ ఎత్తేసాడనమాట. ఇంకా నేనైతే టైటిల్ వీడియో తీసుకొని ఇన్‌స్టాలో పెట్టాను. అదేంటో తెలీదు ఈ పిచ్చి ఇంతకుముందు ఉండేది కాదు. కానీ ఈ మధ్య చాలా పెరిగిపోయింది. ఇది తీసి స్టోరీలో పెట్టడం అందరూ చూసారా అని చూడడం. అండ్ ఇంకా తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. అందరం కలిసి మూవీ అయితే చూసాం. ఇంకా ఇంటర్వెల్ టైంలో అయితే ఏమన్నా తెచ్చుకుందామా అని వెళ్ళంగానే ఆ రేట్లు చూసి అసలు ఏం తెచ్చుకోలేదు. బయటైతే తినొచ్చు ఇవన్నీ రేట్లు పెడితే అనేసి. ఇంకా తర్వాత మూవీ విషయానికొస్తే మూవీ అయితే చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న కృతుంగ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. నిజంగా రెస్టారెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఆల్మోస్ట్ ఈగలు కూడా కొట్టుకోవచ్చు అనమాట. అంత ఖాళీగా ఉంది. అంటే నార్మల్‌గా ఇదివరకు బానే ఉండేది. మేబీ ఈ మధ్య అలా ఖాళీగా ఉంటుందేమో అని మేము కూడా అనుకుంటున్నాం. అనవసరంగా వచ్చామా అని కూడా అనుకున్నాం. కానీ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము ఆలోపే. ఇంకా బిర్యానీ వచ్చేలోపే మేమైతే మెనూ అంతా ఒకసారి చెక్ చేస్తున్నాం అనమాట. ఏమేమి ఉన్నాయి అసలు అనేసి. ఇంకా ఆ లోపు మేము అవన్నీ తీసుకొని స్నాప్‌చాట్, వీడియోస్, ఫోటోస్ తీసుకునే లోపు మా బిర్యానీ అయితే వచ్చేసింది. అదేంటో తెలీదు ఈ మధ్య క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు రెస్టారెంట్స్‌లో. మేము ఆర్డర్ ఇచ్చింది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. అయినా కూడా మాకైతే సరిపోలేదు. అసలు వాడు ప్లేట్‌లో అయితే నలుగురికి ప్రసాదంలా పంచాడనమాట. అసలు నలుగురికి వాడు పంచడం కూడా చాలా గ్రేట్. అదే నేనైతే ఒక్కదాన్నే తినేసేదాన్ని ఆ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని. అండ్ ఇంకా తర్వాత తినిన తర్వాత టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది. మరీ అంత వరస్ట్‌గా అయితే ఏం లేదు. డబుల్ మసాలా ఆర్డర్ ఇచ్చామనమాట. సో, అందువల్ల కొంచెం బానే అనిపిచ్చింది. అండ్ ఇంక ఇది తినిన తర్వాత మాకైతే సరిపోలేదు కాబట్టి మళ్ళీ మెక్‌డానల్డ్స్‌కి అయితే వెళ్ళాం. పక్కనే ఉందనమాట. నడుచుకుంటూనే వెళ్ళాం. ఇంకా మెక్‌డానల్డ్స్‌లో అయితే ఆ మెనూ చూసిన తర్వాత ఏం ఆర్డర్ చేయాలని చాలా సేపయి ఆలోచించామనమాట. అంటే వాళ్ళు కాంబోస్ అని, అదని, ఇదనేసి ఈ మధ్య చాలా కన్‌ఫ్యూజింగ్‌గా పెడుతున్నారు కదా! సో, ఆ మెనూ చూడ్డానికే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా అదంతా చూసిన తర్వాత మనం రెగ్యులర్‌గా ఆర్డర్ ఇచ్చిందే ఫ్రై పీసెస్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట. ఇంకా ఫ్రై పీసెస్ అలా కెచప్ వేసుకొని వాళ్ళు ఇచ్చిన డిప్స్‌లో ముంచుకుంటూ తింటుంటే నిజంగా చాలా అంటే చాలా బావుంది. టేస్ట్ అయితే నిజంగా వర్త్ అనిపిచ్చింది. ఇంకా అది కూడా తినేసిన తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసరికి మా పిల్లలైతే ఇంట్లో ఉంటారు. ఆల్మోస్ట్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా! ఎలాగైనా నా వీడియో చూస్తారు కాబట్టి, ముందే నేనైతే ఒక 2 బర్గర్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే తీసుకొని వెళ్ళాననమాట. ఎందుకంటే మళ్ళీ ఏడుస్తారు, సినిమాకి మీరే వెళ్లారు, నన్ను తీసుకెళ్ళలేదు అని అంటారు కదా! సో, దాన్ని దీంతో కవర్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి నేనైతే అలా తీసుకెళ్ళాననమాట. ఇంకా అవి తీసుకొని బానే తినేసి ఇంకా నార్మల్‌గా ఏమి అనరనమాట. లేదంటే అల్లకల్లోలం చేస్తారు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని. అండ్ నిజంగా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ నాగార్జున, రష్మిక కూడా యాక్టింగ్ చించేశారనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మూవీ. మీలో ఎంతమందికి 'కుబేర' మూవీ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటా బాయ్.